హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వస్తే కళ్యాణ్ సూర్యని అంత ఎత్తు నుంచి కింద పడేస్తాడు కదా! అక్కడి నుంచి కథ కంటిన్యూషన్. 'నీ తనుకే' ఎపిసోడ్ నంబర్ 15. "ఏంటి కళ్యాణ్ వాడిని అలా వదిలేశావు?" అని అడుగుతుంది మైథిలి. "మీరిద్దరే కదా వదిలేయ్, వదిలేయ్ అని రిక్వెస్ట్ చేసింది. ఎందుకులే పాపం అని మీ రిక్వెస్ట్‌ని మన్నించి వదిలేశాను" అంటాడు తాపీగా. "వదిలేయమంటే నిదానంగా వాడిని కిందికి దింపమని అర్థం" అంటుంది మైథిలి. "ఓహ్! మీరిద్దరూ అలా చెప్పారా? నాకు తెలియక ఇలా వదిలేశాను. పోనీ ఈసారి మళ్ళీ వీడిని పైకెత్తి మీరు చెప్పినట్టుగా నిదానంగా కిందికి దింపనా?" అని సూర్యని పట్టుకోబోతుంటాడు. దాంతో సూర్య భయంతో మైథిలిని చుట్టుకొని, "అమ్మో! మళ్ళీనా?" అంటాడు. "ఆగు కళ్యాణ్ వాడు భయపడుతుంటే" అంటుంది మైథిలి కాస్త కోపంతో. "నాతో పెట్టుకుంటే నిజంగానే అక్క, తమ్ముడికి నడుములు విరుగుతాయి. నాతో జాగ్రత్తగా ఉండండి" అంటూ వార్నింగ్ ఇస్తాడు కళ్యాణ్ ఆ ఇద్దరిని సీరియస్‌గా చూస్తూ. మైథిలి, సూర్య కళ్యాణ్ వైపు కోపంగా చూస్తుండగా, ఇంతలో బయట్నుంచి రాజేశ్వరి గారు, చంద్రిక వస్తారు. రాజేశ్వరి గారు, చంద్రిక కళ్యాణ్ వైపు ఎవరు అన్నట్టుగా చూస్తుంటే, "మా బాస్ అమ్మా" అని అంటుంది మైథిలి. "మీ అమ్మగారా?" అని అడుగుతాడు కళ్యాణ్ మైథిలిని చూస్తూ. "అవును" అంటుంది మైథిలి. మరుక్షణంలోనే కళ్యాణ్ రాజేశ్వరి కాళ్ళ దగ్గర వంగి, ఆమె కాళ్ళను తాకి నమస్కారం చేస్తుంటాడు. కళ్యాణ్ అలా చూసి మైథిలి, సూర్య ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెడతారు. వామ్మో! ఈ బాసేంటి నన్నేమో అంత ఎత్తున పైకి లేపాడు, మా అమ్మ దగ్గరేమో కిందికి వంగాడు అని అనుకుంటూ ఆశ్చర్యపోతుంటాడు సూర్య. ఇలాంటి కొత్త యాంగిల్స్ నీ దగ్గర ఇంకెన్ని ఉన్నాయిరా బాబు! నువ్విచ్చే ఇలాంటి షాకులకి నా గుండె ఎప్పుడు ఆగుతుందా అని భయంగా ఉంది అని మైథిలి మనసులో తిట్టుకుంటుంది. రాజేశ్వరి కూడా ఇబ్బంది పడుతూ, "ఇదేంటి బాబు నువ్వు అంత పెద్ద హోదాలో ఉండి నా కాళ్ళ మీద పడటం ఏంటి? లే" అని కళ్యాణ్‌ని పైకి లేపుతుంది. కళ్యాణ్ నిలబడి నవ్వుతూ, "హోదాకి నేను పెద్దవాడినే కావచ్చు. కానీ వయసులో మీకంటే చాలా చిన్నవాడిని. హోదా కన్నా వయసుకి ఇంపార్టెంట్ ఇవ్వడం చాలా ముఖ్యం. అప్పుడప్పుడు ఇలాంటి యాంగిల్స్ ఐ మీన్ ఇలాంటి పద్ధతులు పాటించడం నాకు వెన్నతో పెట్టిన విద్య" అంటాడు. మైథిలి ఆశ్చర్యపోయి చూస్తుంటుంది. "అది నీ మంచితనం బాబూ" అంటుంది రాజేశ్వరి. కళ్యాణ్ నవ్వి చంద్రిక వైపు చూసి, "చంద్రిక కదా?" అంటాడు. "అవును సార్. మీకు నా పేరు" అంటుండగా, "మీ అక్క ఫోన్‌లో చంద్రిక అని మాట్లాడుతుంటే విన్నాను" అంటాడు. "అవునా! వీడు మా తమ్ముడు సూర్య" అని సూర్యని హుషారుగా పరిచయం చేస్తుంది చంద్రిక. కళ్యాణ్ వాళ్ళ ముందు ఏమీ ఎరగనట్టుగా నటిస్తూ, "హాయ్ సూర్య" అంటూ సూర్యకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి చాపుతాడు. కళ్యాణ్ యాక్టింగ్‌కి అక్క, తమ్ముడు షాకై చూస్తుంటారు. సూర్య అంతే భయపడుతూ చూస్తుంటే, కళ్యాణ్ బలవంతంగా సూర్య చెయ్యిని అతని చేతిలోకి తీసుకొని గట్టిగా నొక్కుతుంటాడు. దాంతో సూర్య నొప్పితో బాధపడుతుంటాడు. మైత్రికి సూర్య పరిస్థితి అర్థమై ఇబ్బంది పడుతుంటుంది. "ఏం చదువుతున్నావు సూర్య" అని కళ్యాణ్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ, మరో పక్క సూర్య చెయ్యిని గట్టిగా నొక్కుతూ, "సూర్య చెవి దగ్గరికొచ్చి నవ్వుతున్నట్టుగా నటించు. లేకపోతే మీ అమ్మ వాళ్ళకి అనుమానం వస్తుంది" అంటాడు. సూర్య ఏడవలేక నవ్వుతూ, "డిగ్రీ చదువుతున్నాను సార్" అని అప్పటికే ఎర్రగా మారిన చెయ్యిని కళ్యాణ్ చేతుల నుంచి బలవంతంగా గుంజుకుంటాడు. "ఓకే. బాగా చదువుకొని మీ అక్క పేరు నిలబెట్టాలి సూర్య" అంటాడు సూర్య భుజం గట్టిగా కొట్టినట్టుగా తడుముతూ. సూర్య ఆ దెబ్బకి నొప్పితో బాధపడుతూ, ఏడవలేక నవ్వుతూ, "అలాగే సార్" అని ఇక ఆ మెంటల్‌తో వేగలేక అక్కడి నుండి రూమ్‌లోకి జారుకుంటాడు. సూర్య పరిస్థితికి కళ్యాణ్ నవ్వుకొని తిరిగి రాజేశ్వరి గారి వైపు చూసి, "నేను మీతో మాట్లాడదామని వచ్చానండి" అంటాడు. రాజేశ్వరి ఆశ్చర్యపోతూ, "దేని గురించి బాబు" అని అడుగుతుంది. "ఆఫీస్ వర్క్ మీద నేను, మైథిలి ఊటీ వెళ్ళాలి. నాకు పీఏగా మైథిలి నాతో పాటు రావాల్సి వస్తుంది. అక్కడ కనీసం మేము వారం రోజులు ఉండాలి. మీ పర్మిషన్ తీసుకొని మైథిలిని నాతో పాటు ఊటీకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను" అంటాడు. ఆ మాటలు వినగానే మైథిలి గుండెల్లో భయం పట్టుకుంటుంది. రాజేశ్వరి కూడా కంగారు పడుతూ, "మైథిలి మమ్మల్ని విడిచి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు బాబు. అలాంటిది వారం రోజులు అంత దూరం అంటే" అని సందేహంగా మాట్లాడుతుండగా, "ఇప్పటి వరకు మైథిలికి ఆ అవసరం రాకపోవచ్చు. అందుకే ఎక్కడికి వెళ్ళి ఉండకపోవచ్చు. కానీ మా బిజినెస్ పరంగా మైథిలి ఊటీకి రావడం చాలా అవసరం.
పైగా మా కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌లో ఇవన్నీ ఉన్నాయి. అన్నిటికి ఒప్పుకొని మైథిలి మా కంపెనీలో జాయిన్ అయింది" అంటాడు. రాజేశ్వరి మైథిలి వైపు చూస్తుంది. మైథిలి ఏమీ మాట్లాడలేక తలదించుకుంటుంది. తిరిగి రాజేశ్వరి కళ్యాణ్ వైపు చూసి, మైథిలి ఊటీకి వెళ్ళడం మీ కంపెనీకి ముఖ్యం అంటున్నారు కాబట్టి, ఇక నేను కూడా ఏమీ మాట్లాడలేను. కాకపోతే మైథిలి ఎంతైనా ఆడపిల్ల కాబట్టి, కాస్త మైథిలిని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి అని అంటుంది. అయ్యో అమ్మ! నన్ను కనిపెట్టుకుంటూ ఉండమని ఒక రాక్షసుడికే చెప్తున్నావనే విషయం నీకు అర్థం కావడం లేదు అని అనుకుంటుంది మైథిలి మనసులో. కళ్యాణ్ మైథిలి వైపు చూసి నవ్వి, తిరిగి రాజేశ్వరి గారి వైపు చూసి, నేను అసలే రాక్షసుడినండి. నేను ఉండగా మైథిలి జోలికి ఇంకెవరినైనా రానిస్తానా? వస్తే వాడు బతుకుతాడా? అని డబుల్ మీనింగ్ డైలాగ్‌తో అంటాడు. ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ని అర్థం చేసుకోలేని రాజేశ్వరి మనసు కాస్త కుదుటపరుచుకొని, సరే బాబు, మైథిలిని కనిపెట్టుకొని ఉంటానంటే నాకేమీ అభ్యంతరం లేదు అంటుంది. థ్యాంక్స్ అండి అంటాడు. ఇంతకీ ఎప్పుడు మీరు వెళ్ళేది అని అడుగుతుంది రాజేశ్వరి. రేపు మధ్యాహ్నం నుంచి బయలుదేరాలి అంటాడు. అవునా, సరే మీ ఇష్టం అని కళ్యాణ్ ఇంకా నిలబడే ఉండటం చూసి, అయ్యో, ఇప్పటి వరకు నిలబడే మాట్లాడిస్తున్నాను, కూర్చో బాబు అని సోఫా చూపిస్తుంది రాజేశ్వరి గారు. కళ్యాణ్ కూర్చొని, నువ్వు రెడీ అయి వస్తే ఆఫీస్కి వెళ్దాం మైథిలి అంటాడు. ఇప్పుడే వస్తాను అని విసురుగా లోపలికి వెళ్తుంది. రాజేశ్వరి కూడా చంద్రికని తీసుకొని కిచెన్లోకి వెళ్తుంది. కళ్యాణ్ ఆ ఇంటి మిడిల్ క్లాస్ వాతావరణాన్ని గమనిస్తూ, అబ్బా, ఈ పూర్ పీపుల్స్ అగ్గిపెట్టెలాంటి ఇంట్లో ఎలా ఉంటారో, అయినా అందరికీ నాలాగా కోటీశ్వరుడు అయ్యే అదృష్టం ఎక్కడ కలుగుతుందిలే అని అనుకొని మనసులో గర్వంగా ఫీల్ అవుతుంటాడు. మైథిలి రూమ్లోకి వెళ్ళేసరికి సూర్య కందిపోయిన తన చైన్ చూసుకొని బాధపడుతూ, నిజంగానే మీ బాస్కు ఉన్న బిరుదులన్నీ బాగా సూట్ అవుతాయి అక్క. అసలు ఇలాంటి వాడితో రోజు ఆఫీసులో ఎలా వేగుతున్నావక్క అంటాడు కాస్త గట్టిగా వాయిస్తూ. గట్టిగా అనుకురా, మళ్ళీ వింటాడు అని తమ్ముడు చేతికి మందు రాస్తుంది. భయంతో అలసిపోయానక్క, కాసేపు పడుకుంటాను అంటాడు. సరే పడుకో అంటుంది. కొద్దిసేపటికి మైథిలి రెడీ అయ్యి బయటకొచ్చేసరికి చంద్రిక కాఫీ తీసుకొచ్చి కళ్యాణ్‌కి ఇవ్వబోతుంటుంది. కళ్యాణ్ కాఫీ తీసుకోవడానికి చెయ్యి ముందుకు చాస్తాడు. మైథిలి టక్కున అక్కడికొచ్చి, మా బాస్‌కి కాఫీ తాగే అలవాటు లేదు చంద్రిక. కాఫీ కప్పు వెనక్కి తీసుకెళ్ళు అంటుంది రివెంజ్ చూపిస్తూ. వెంటనే కళ్యాణ్ చెయ్యిని వెనక్కి గుంజుకొని, ఓహో, నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నావా యమ్మీ? చెప్తానుండు నీ సంగతి అని మనసులో అనుకుంటుండగా, అవునా సార్, మీకు కాఫీ అలవాటు లేదా అని అడుగుతుంది చంద్రిక. లేదు, మీ అక్క అన్నట్టు నాకు కాఫీ అలవాటు లేదు అంటాడు. చిన్న గెలుపు గెలిచాననే భావం మైథిలి మొహంలో కనిపిస్తుంది. కళ్యాణ్ అది గమనించి నవ్వుకొని, బూస్ట్ అలవాటుంది, వెళ్ళి ఒక కప్పు బూస్ట్ కలిపిన పాలు తీసుకురా చంద్రిక అంటాడు. అవాక్కవ్వడం మైథిలి వంతయి, ఎటొచ్చి పంతం నెగ్గించుకుంటావు కదరా అని మైథిలి మనసులో తిట్టుకుంటూ ఉండగా, చంద్రిక ఇబ్బందిగా పైకి నవ్వుతూ, అయ్యో, ఇంట్లో బూస్ట్ లేదు కదా అని మనసులో అనుకుంటుంది. కళ్యాణ్ నవ్వుకొని, ఇంట్లో బూస్ట్ లేకపోతే రూమ్‌లో సూర్య ఉన్నాడు కదా అంటాడు. కొద్దిసేపటికి రెస్ట్ తీసుకోవాలి అనుకున్న సూర్య కింద పడటం వల్ల నడుము నొప్పి, చెయ్యి నొక్కడం వల్ల చెయ్యి నొప్పితో బాధపడుతూ కళ్యాణ్‌ని తిట్టుకుంటూ బూస్ట్ కోసం షాపులు తిరుగుతుంటాడు. ఆ రోజు సూర్య టైం అస్సలు బాలేక ఎన్ని షాపులు తిరిగినా బూస్ట్ లేదని చెప్తుంటారు. అక్కడ సూర్య బూస్ట్ కోసం తిప్పలు పడుతూ తిరుగుతుంటే, ఇక్కడ కళ్యాణ్ తాపీగా కూర్చొని న్యూస్ పేపర్ తిరిగేస్తుంటాడు. మైథిలి తమ్ముడి కోసం ఎదురు చూస్తూ, ఇప్పటికే ఆఫీస్ టైం దాటిపోయింది కళ్యాణ్, సూర్య వచ్చేటట్టుగా లేడు, ఆఫీస్కి వెళ్దాం పదా అంటుంది. కళ్యాణ్ తాపీగా పేపర్ తిరిగేస్తూ, నో నో, పాపం సూర్య తిరిగి వచ్చాక నేను బూస్ట్ తాగకుండా వెళ్ళానని ఫీల్ అవుతాడు. పాపం సూర్యని అనవసరంగా బాధ పెట్టడం ఎందుకు? సూర్య వచ్చాక తీరిగ్గా బూస్ట్ తాగేసి ఆఫీస్కి వెళ్దాం అంటాడు కూల్గా నవ్వుతూ. అబ్బా, మా తమ్ముడు వెంట ఇలా పడ్డావేమిట్రా అని తిట్టుకుంటుంది మైథిలి మనసులో. కళ్యాణ్కి ఆ తిట్లు అర్థమై నవ్వుకుంటూ పేపర్ తిరిగేస్తుండగా సూర్య బూస్ట్ తీసుకొని నీరసంగా లోపలికొచ్చి కళ్యాణ్కి ఎదురుగా ఉన్న చైర్లో కూలబడి, చంద్రిక అని కేక వేస్తాడు. కిచెన్లో ఉన్న చంద్రిక బయటకు వస్తుంది. సూర్య అంతే నీరసంగా బూస్ట్ బాటిల్ చంద్రిక చేతికిచ్చి,
సార్‌కి వెంటనే బూస్ట్ కల్పిస్తే తాగేసి ఆఫీస్‌కెళ్ళిపోతాడు అంటాడు. అలాగే అని చంద్రిక కిచెన్‌లోకి వెళ్తుంది. సూర్య పరిస్థితిని చూసి మైథిలి బాధపడుతుంటే కళ్యాణ్ నవ్వుకుంటాడు. కొద్దిసేపటికి చంద్రిక బూస్ట్ కలిపి కళ్యాణ్‌కి తీసుకొస్తుంది. కళ్యాణ్ ఆ అక్క, తమ్ముడి వైపు ఓరగా చూస్తూ బూస్ట్ తాగుతుంటాడు. కళ్యాణ్ ఆ బూస్ట్ పాలు తాగి కప్పు పక్కన పెడుతూ నీరసంగా కూలబడిన సూర్యని చూస్తూ బూస్ట్ తాగగానే నాలో ఎనర్జీ వచ్చేసింది. థ్యాంక్ యూ సూర్య అంటాడు. వెటకారంగా అంటున్న కళ్యాణ్ మాటలకు సూర్య కోపంగా చూస్తుంటాడు. ఇక వెళ్దామా మైథిలి అని కళ్యాణ్ సోఫాలో నుంచి లేస్తాడు. ఇంతలో రాజేశ్వరి కూడా కిచెన్‌లో నుంచి బయటకొస్తుంది. మళ్ళీ కలుద్దామండి అని రాజేశ్వరికి నమస్కరించి చెప్పి బయటకొస్తాడు. మైత్రి కూడా కళ్యాణ్‌తో వచ్చి కారెక్కుతుంది. హమ్మయ్య! అని సూర్య ఊపిరి పీల్చుకొని, వామ్మో! ఇలాంటి వెరైటీ పర్సన్‌ని నేనెక్కడా చూడలేదు బాబోయ్! అని అనుకుంటాడు. అనసూయమ్మ గారు కారులో వచ్చి ఓ చిన్న హౌస్ ముందు ఆగుతారు. గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ వచ్చి కార్ డోర్ తీయగానే అనసూయమ్మ గారు కార్ దిగుతారు. వెంటనే కార్ అక్కడి నుంచి వెళ్తుంది. అనసూయం గారు లోపలికి నడుస్తూ వెంట వస్తున్న సెక్యూరిటీతో మాట్లాడుతూ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అడుగుతుంది. కొన్ని ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాను కదా మేడం, ఎలాంటి ఇబ్బంది లేదు అంటాడు అతను. ఇలా ఇద్దరూ లోపలికొచ్చి ఒక చిన్న రూమ్ దగ్గరికి వెళ్తారు. ఆ సెక్యూరిటీ ఆ రూమ్ లాక్ ఓపెన్ చేసి డోర్ తీయగానే లోపల అంతా మసక చీకటిగా ఉంటుంది. ఆ చీకటి రూమ్‌లో ఓ వ్యక్తిని ఇనప గొలుసులతో కట్టేసి ఉంచటం కనిపిస్తుంది. అతను మాసిపోయిన బట్టలు, బాగా పెరిగిపోయిన గడ్డంతో కనిపిస్తుంటాడు. పక్కన వాడు తినే ప్లేటు, గ్లాసు ఉంటుంది. డోర్ తీసిన శబ్దం వినపడగానే కింద పడుకున్న వ్యక్తి లేచి కూర్చుంటాడు. అనసూయం గారు పక్కన ఉన్న సెక్యూరిటీ వైపు చూస్తుంది. ఆ సెక్యూరిటీ అది అర్థం చేసుకొని అక్కడి నుంచి వెళ్తాడు. ఆ వ్యక్తి ఇనుప గొలుసులతో లేచి కూర్చొని అనసూయమ్మ గారి వైపు పగ్గా ప్రతీకారంతో చూస్తుంటాడు. అనసూయమ్మ గారు కూడా అంతే కోపంతో చూస్తూ, ఏం భుజంగారావు ఎలా ఉన్నావు అని అడుగుతుంది. వాడు పగతో చూస్తూ, ఇంకా ఎన్నేళ్ళు నన్ను ఇలా బంధించి ఉంచుతావు అని అడుగుతాడు. నువ్వు చచ్చే వరకు అంటుంది అనసూయమ్మ గారు. ఏయ్ ముసల్దానా అంటాడు కాస్త గట్టిగా. గొంతు పెంచి అరిచావంటే ఆ గొంతుని లేకుండా చేస్తాను అంటుంది అనసూయమ్మ గారు కోపంతో. వాడు అనసూయమ్మకి భయపడి కాస్త నెమ్మదిస్తాడు. అంతలోని వాడు మళ్ళీ కోపం తెచ్చుకొని, నిజమే, నీ కూతుర్ని, అల్లుణ్ణి, అదే మా అన్న వదిన్ని చంపాను. దానికి నన్ను పోలీసులకి పట్టించాలి కానీ ఈ చీకటి రూములో వేసి ఎందుకు బంధిస్తున్నావు అని అడుగుతాడు. ఎందుకంటే నా కూతుర్ని, అల్లుణ్ణి చంపినందుకు నీకు ఆ జైలు శిక్ష సరిపోదు కాబట్టి. అందుకే నువ్వు బతికి ఉన్నంతకాలం ఈ చీకటి రూమ్‌లోనే శిక్ష అనుభవించాలి అంటుంది కోపంగా. హ్మ్. వారసత్వ హక్కుగా నాకు చెందాల్సిన మా అన్న ఆస్తిని నాకు చెందనివ్వకుండా నన్ను ఈ చీకటి రూమ్‌లో బంధించి, ఆ ఆస్తిని నీ మనవడు కళ్యాణ్‌కి సొంతం చేశావు కదా! అంటాడు. ఆ ఆస్తి నీది కాదు, నా మనవడిది కాదు. ఆ ఆస్తికి అసలు వారసురాలు నా మనవరాలు ఐశ్వర్య అంటుంది. ఇంకెక్కడ ఐశ్వర్య? అది పుట్టిన కొన్ని రోజులకే చచ్చింది కదా! అంటాడు కోపంగా. నా మనవరాలు చనిపోలేదు, బతికే ఉంది అని గట్టిగా అరుస్తుంది. ఆ మాటకి వాడు భయంతో చూస్తుంటాడు. నా మనవరాలు ఐశ్వర్య విదేశాల్లో చదువుతుంది. తొందరలోనే తిరిగి వచ్చి ఆస్తికి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటుంది అని అంటుంది. అబద్ధం చెప్తున్నావు. ఎక్కడ ఆస్తికి నేను అడ్డుపడతానేమోనని ఐశ్వర్య బతికి ఉందని అబద్ధం చెప్తున్నావు. ఇది నేను నమ్మను అంటాడు. నీ నమ్మకంతో నాకు పని లేదు. ఐశ్వర్య బతికే ఉందనేది నిజం. మీ అన్నగారి ఆస్తిని సొంతం చేసుకోవాలని దుర్బుద్ధిని ఇకనైనా వదిలేస్తే మంచిది. అసలు అశ్వత్థామని, అంజలిని చంపింది నువ్వు అని నా మనవడు కళ్యాణ్‌కి తెలిస్తే నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాడు. నువ్వు ఈ చీకటి గదిలోనే ఉండి పెట్టింది తింటే నీకే మంచిది. అలా కాదని తోక జాడించాలని చూస్తే మాత్రం నా మనవడి చేతిలో కుక్క చావు చచ్చేలా చూస్తాను అని కోపంగా చెప్పి బయటికొస్తుంది. ఆమె బయటికి రాగానే సెక్యూరిటీ ఆ రూమ్ డోర్ వేసి తాళం వేస్తాడు. వాడు లోపల కోపంతో గట్టిగా అరిచి, ఛ!
మా అన్నని, వదినని చంపాను కానీ, ఈ ముసలి దాన్ని చంపలేకపోయాను. ఇప్పుడు ఈ ముసలిదే నాకు మొగుడై కూర్చుంది. ఈ ముసలిది చెప్పేది నిజమేనా? నిజంగానే ఐశ్వర్య బతికి ఉందా? ఎలాగైనా ఇక్కడి నుంచి పారిపోయి, చట్ట ప్రకారం మా అన్న ఆస్తిని నేను దక్కించుకోవాలనుకుంటున్నాను. ఈ ముసలిది చెప్పినట్టు మా అన్న కూతురు ఐశ్వర్య బతికుంటే, ఇక ఆస్తి మీద నాకు ఎలాంటి అధికారాలు ఉండవు. ఆ ఆస్తికి తనే పూర్తి వారసురాలవుతుంది. అలా కావడానికి వీల్లేదు. మా అన్నకు సంబంధించిన ఆస్తినంతా నేనే దక్కించుకోవాలి అని కసిగా అనుకుంటాడు. అన్నసూర్యం గారు అక్కడి నుంచి కారులో వెళ్తూ ఐశ్వర్య బతికే ఉందనే నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లుతుంది. కానీ ఐశ్వర్య బతికే ఉంది అని, విదేశాల్లో చదువుతుందని ఆ భుజంగరావుతో నమ్మబలికాను. అలా అనకపోతే ఆ భుజంగరావు బయటికొచ్చి అశ్వత్థామ ఆస్తులపైన వాడికే వారసత్వపు హక్కు ఉందని విర్రవీగుతాడు. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా తన తమ్ముడు భుజంగరావుకి చెందకూడదని నా అల్లుడు అశ్వత్థామ చనిపోతూ నా దగ్గర మాట తీసుకున్నాడు. కానీ ఆస్తి కోసం నా అల్లుడిని, కూతుర్ని పొట్టన పెట్టుకున్న ఈ భుజంగరావు పొరపాటున పారిపోయి బయటికొస్తే ఎలాంటి తుఫాను సృష్టిస్తాడో తెలీదు. అందుకే నా జాగ్రత్తలో నేనుండాలి అని అనుకుంటుండగానే తన ఫోన్‌కి లాయర్ దగ్గర నుంచి కాలొస్తుంది. అనసూయమ్మ గారు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. నన్ను కలవమని చెప్పారు కదా! మీ ఇంటికి రమ్మంటారమ్మా? అని అడుగుతాడు లాయర్. వద్దు. ఇంటి దగ్గరైతే ఏ టైంలోనైనా కళ్యాణ్ ఇంటికి రావచ్చు. అందుకే నేనే మీ ఆఫీస్‌కి వచ్చి కలుస్తాను. మరి కాసేపట్లో మీ ఆఫీస్‌లో ఉంటాను అంటుంది. ఓకే అనసూయమ్మ గారు. మీకోసం ఎదురు చూస్తుంటాను అని లాయర్ ఫోన్ పెట్టేస్తాడు. ఆఫీసులో ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ వారసురాలు మైథిలి తన చైర్మన్ సీట్‌ని తానే క్లెయిమ్ చేసుకుంటూ ఊటీ అంట ఊటీ. ఈ మెంటలోడు నన్ను ఊటీ తీసుకెళ్ళి ఇంకెన్ని తిప్పలు పెడతాడో అని తిట్టుకుంటూ అటెండర్ వర్క్ చేస్తుంటుంది. కళ్యాణ్ ఫోన్ మాట్లాడుకుంటూ ఆ ఛాంబర్‌లోకొచ్చి యెస్. ఒక్కటే సింగిల్ రూమ్. కళ్యాణ్, మైథిలి పేరు మీద రూమ్ బుక్ చేయండి అని ఊటీలో హోటల్ రూమ్‌ని బుక్ చేస్తాడు. ఆ మాటలు విన్న మైథిలి ప్రాణాలు పైపైనే పోతూ మనిద్దరికీ చెరొక రూమ్ తీసుకోకుండా ఒకటే సింగిల్ రూమ్ అంటున్నావేంటి? అని అడుగుతుంది భయంగా. కళ్యాణ్ ఫోన్ పెట్టేసి మైథిలి మెడ చుట్టూ చేతులు వేసి అవును మనిద్దరికీ ఒక రూమ్ సరిపోతుంది కదా! అంటాడు తాపీగా. మనమిద్దరం ఒకటే రూమ్‌లో ఉండటానికి మనమేమైనా భార్యాభర్తలు అనుకుంటున్నావా? అని అడుగుతుంది కోపంగా చూస్తూ. భార్యాభర్తలం కాకపోయినా ఆ రూమ్‌లో మనం అలాగే ఉండబోతున్నాం ఎనిమి అంటాడు. కళ్యాణ్ నుంచి విడిపించుకొని ఏయ్! మాటలు మంచిగా రానివ్వు. నువ్విలా మాట్లాడితే నేను అసలు ఊటీకి రాను అంటుంది. జరగని విషయాల గురించి నా దగ్గర ప్రస్తావించి టైం వేస్ట్ చేయకు అంటాడు కోపంగా. మైథిలి కూడా కోపంతో చూస్తుంటుంది. తర్వాత కళ్యాణ్ కవ్వింపుగా తన మొహం మీద చూపుడు వేలుతో రాస్తూ మనం రేపే ఊటీకి వెళ్తున్నాం. ఆ చలి వాతావరణంలో ఇద్దరం కలిసి ఒకే రూమ్‌లో ఉంటున్నాం. ఒకే బెడ్ మీద పడుకోబోతున్నాం. ఆ తర్వాత మనిద్దరి మధ్య ఏం జరుగుతుందనేది నీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కదా! అంటూ చివరిగా తన కింది పెదవి పట్టుకొని నొక్కుతుంటాడు. స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇక స్టోరీ మీకు నచ్చితే దయచేసి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.